హాయ్ వ్యూవర్స్, ఇటువంటివి సినిమాల్లో చూస్తాం. రియల్ లైఫ్లో చాలా రేర్. ఈవెన్ ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్ వాళ్ళు చెప్పింది కూడా ఇదే. వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం అంట ఒక విమానాన్ని వెనక్కి తీసుకురావాల్సి వస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పూణే నుంచి బయలుదేరింది, బ్యాంకాక్ వెళ్ళాలి. అండమాన్ దీవుల దాకా ఆల్మోస్ట్ వెళ్ళింది, గాల్లోనే ఉంది, వెనక్కి వచ్చింది. వచ్చినంత అసలు ఏమైంది ఏంటి అంటే, ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఇదిగో రిషిరాజ్ అని చెప్పేసి శివసేనకు సంబంధించి మహారాష్ట్ర మాజీ మంత్రి తానాజీ సావంత్ అతని కొడుకు, అతని ఇద్దరు ఫ్రెండ్స్ ఒక చార్టెడ్ ఫ్లైట్ మాది మాట్లాడుకుని బ్యాంక్లో ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. దెన్ మేము వెళ్తున్నాం. ఈలోపు మాకు కాల్స్ వచ్చాయి. ఏమని? ఫ్లైట్ వెనక్కి రావాలి, కిడ్నాప్ అయ్యారంట అని. మామూలుగా ఎటువంటి మాకు ఫేక్ కాల్స్ వస్తుంటే అలా అనుకున్నాం. ఈలోపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకుని వాళ్ళు నిజమే చెప్పి అన్నారు, వెనక్కి రావాలి అన్నారు. జనరల్గా ఇలా వెనక్కి రావాలంటే, ఒకటి ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లం ఉంటే వెనక్కి వస్తాం, 2 మెడికల్ ఎమర్జెన్సీ అయితే వెనక్కి వస్తాం, 3 ఈ క్రిమినల్ రిలేటెడ్ కిడ్నాప్ రిలేటెడ్ ఇటువంటివి ఉంటే వెనక్కి వస్తాం. బట్ మెడికల్ ఎమర్జెన్సీ అండ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల వెనక్కి చాలాసార్లు వస్తాం. బట్ ప్యాసింజర్లో ఒకరిని కిడ్నాప్ చేశారన్నట్టు, లేదు కొంచెం క్రిమినల్ కేసు రిలేటెడ్ లింకప్ ఉంది అన్నప్పుడు ఫస్ట్ టైం ఇలా వెనక్కి రావటం అని చెప్పాలన్నారు. దానికోసం ఏం చేశారు, ఫ్లైట్ లోపల ఉన్న వాళ్ళు కంగారు పడతారు, లేదా ఏంటి ఫ్లైట్ వెనక్కి తీసుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళు హడావుడి చేస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పాల. ఈవెన్ వాళ్ళ ముందున్నటువంటి ఆ నావిగేషన్ మ్యాప్స్ రిలేటెడ్ ఏవైతే అన్నీ ఆఫ్ చేసాం. దెన్ ఫ్లైట్ బ్యాంకాక్ వెళ్తే వాళ్ళు అనుకున్నారు, అండమాన్ నుంచి మరలా పూణేకి తీసుకొచ్చాం. పూణేలో దిగిన తర్వాత సెంట్రల్ మినిస్టర్ సెక్యూరిటీ ఫర్ సిఐఎస్ఎఫ్ వాళ్ళు వచ్చారు, ఇక వాళ్ళు తీసుకొని బయటకు వెళ్ళారు. అప్పుడు మాకు చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ మేము డీజీసీ వాళ్ళ క్లారిటీ తీసుకున్నాక వెనక్కి వచ్చాం కదా, అప్పుడు వీళ్ళు ఇదేంటి మళ్ళీ పూణేలో దింపారని చెప్పేసి అన్నారు. దెన్ ఇంకా సిఐఎస్ఎఫ్ క్లారిటీ ఇచ్చారు. ఏమని? బాబు నువ్వు కిడ్నాప్ అయ్యావని చెప్పేసి పోలీసులకి ఫోన్ వచ్చింది, కిడ్నాప్ అయ్యి నేను ఫ్లైట్లో పట్టుకెళ్తున్నారండి. నెంబర్ 2, సేమ్ అదే కాల్ మీ నాన్నకు వచ్చింది. మీ నాన్న మాజీ మంత్రి, ఆయన పోలీసులను అప్రోచ్ అయ్యారు. ఈ పోలీసులు వచ్చేసి డీజీసీ వాళ్ళని అప్రోచ్ అయ్యారు, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళని. దెన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అంతా కలగలిపి ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి పైలట్ ఇచ్చావటం, పైలట్ క్రాస్ చెక్ చేసుకుని మళ్ళీ వెనక్కి ఇచ్చారు అన్నారు. దెన్ అసలు నువ్వు ఇంట్లో చెప్పా పెట్టకుండా ఒక చార్టర్డ్ ఫ్లైట్ మాట్లాడుకొని ఫ్రెండ్స్తో ఎందుకు వెళ్తున్నావు? అండ్ వాళ్ళ నాన్న అడిగితే అలా అకస్మాత్తుగా వెళ్ళాల్సిన అవసరం మా వాడికి లేదు అని చెప్పి అన్నాడు. అంటే కిడ్నాపే జరిగిందని అన్నాడు. అప్పటికి ఫస్ట్ కిడ్నాప్ అనేసి వీళ్ళు ఫోన్లు చేసినప్పుడు కూడా ఫ్రెండ్స్తో సరదాగా వెళ్తున్నాడేమో అని మీకు చెప్పకుండా వెళ్తున్నాడేమో కూడా అన్నారంట పోలీసులు, కానీ రిమైనింగ్ అవతల ఉన్నటువంటి వాళ్ళు. లేదు అలా అకస్మాత్తుగా వెళ్ళడు, వాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తానని చెప్పేసి ఈయన ప్రెజర్ పెట్టాడు, దాంతో వెనక్కి తీసుకొచ్చారు. సో విషయం ఏంటి మరి, కొడుకు వాళ్ళ అయ్యకు తెలియకుండా సరదాగా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు, బ్యాంకాక్ ట్రిప్. దెన్ వాళ్ళ నాన్న అన్నోన్ పర్సన్స్ పోలీసులు చెప్పిన దాన్ని బట్టి మొత్తం క్రాస్ చెక్ చేస్తే వద్దమ్మా రామ్మని వెనక్కి తీసుకొచ్చారు. సో ఎక్కడి నుంచి బయలుదేరారో మరలా అక్కడికే వచ్చారు. బ్యాంకాక్ ట్రిప్ తుస్, ప్లాన్ తుస్. అన్నింటికి మించి ఇంకెప్పుడు ఇంట్లో చెప్పండి ఇటువంటి దిక్కుమాల పనులు ఎవరు చేయకండి.